ఇంతకు ముందు ఎపిసోడ్ లో కృష్ణుడిని కూడా ఈ సుధనువుడు ఎలా నిలువరించాడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే తన పుణ్యమంతా కూడా దారపోసినా కూడా అర్జునుని కాపాడలేకపోతాడు. అటువంటి వీరోచితమైన అద్భుతమైన యుద్ధ సన్నివేశాల గురించి తెలుసుకున్నాం కదా. తరువాత తన తమ్ముడు సుధనువుడు పడిపోవడం చూశాడు తన అన్న అయినటువంటి సురధుడు. ఆ తరువాత సురధుడు చేసిన భయంకరమైన యుద్ధం ఎలా ఉండబోతోంది, అతని తల కూడా తెగిపడితే ఆ తల కోసం గరుత్మంతుడు మరియు నందీశ్వరుడు ఎందుకు పోటీ పడతారు, ఆ తల ఏమవుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తండ్రి అనుమతి తీసుకుని సురధుడు ముందుకు సాగాడు. మహోజ్వల మూర్తి అయ్యి కాలాగ్నిలాగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వస్తున్న సురధుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మే కొంచెం జంకాడు. వస్తూనే ఆ సురధుడు, అర్జున భయపడి పారిపోతావేమో, నిలు, వస్తున్నా, నేను వస్తున్నా అంటూ అరుస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూసి శ్రీకృష్ణ పరమాత్మ, వచ్చిన వాణ్ణి ఎవణ్ణి, నీ శత్రువుని, నువ్వు చంపిన వాడి అన్నను, నీ పుణ్యమంతా ధారబోసి అదీ చాలక నువ్వు స్వయంగా బాణంలో దూరి నా తమ్ముడు తల తెగ్గొట్టావు. నువ్వు చాలా తెలివిగలవాడు అనుకున్నాను నేను. నా తమ్ముడు తల కావలసి వచ్చి నీ పుణ్యమంతా ధారపోసావు. అదీ చాలక రామావతార పుణ్యం అంతా ధారపోసావు. అదీ చాలక బ్రహ్మను యముడిని పిలిచి వారితో పాటు స్వయంగా నువ్వే బాణంలో కూర్చున్నావు. నా తమ్ముడు తల కావలసి వస్తే ఇంత పని చేయాలా నువ్వు? ఇప్పుడు నేనొచ్చా, నా కోసం ఇప్పుడేం ధారపోస్తావు? ఇప్పుడేం పుణ్యం ఉంది కనుక నీ తెలివేమిటో బయటపడ్డది, నీ మిత్రుడు అర్జునుడి బలమేమిటో కూడా బయటపడ్డది అని అన్నాడు. శ్రీకృష్ణుడికి ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదు. సురధుడే మళ్ళీ మంచి ప్రగల్భంగా మాట్లాడుతూ, అర్జున, నువ్వు విను, నేనొచ్చా, నేనెవరినో చెప్పి యుద్ధం చేయాలి. కానీ ఎందుకు చెప్పాలి? నా తమ్ముడి శిరస్సు కనిపించడం లేదు, మొండెం మాత్రం కనిపిస్తోంది. నాకు నా తమ్ముడి శిరస్సు కావాలి. అది కనిపించకపోతే నీ శిరస్సు కనిపిస్తోంది కదా, నీ శిరస్సు కూడా నా తమ్ముడి శిరస్సులాగే తేజస్వంతంగా ఉంది, మంచిగా కలకలలాడుతోంది, పరాక్రమవంతంగా ఉంది. కనుక నీ తల తీసుకుని పోతాను. నీ చేతనైతే కాచుకో. నువ్వు కాచుకుంటావో, నీ మిత్రుడు శ్రీకృష్ణుడు కాచుకుంటాడో, ఎవరు కాచుకుంటారో కాచుకోండి అన్నాడు. అది విని కృష్ణ పరమాత్మ సన్నగా బయట వాళ్ళకి వినిపించకుండా ఇలా అన్నాడు, అర్జున, చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేసింది. అర్జున, పాపం తక్కువగా ఉండి పుణ్యం ఎక్కువగా ఉంటే కార్యసిద్ధి లభిస్తుంది. ఇది లోకంలో పరమాత్మ ఏర్పాటు చేసిన నియమం. ఈ వచ్చినవాడు సురధుడు, పవిత్రమైన రథం కలవాడు. రథం అంటే శరీరం. వీడి శరీరంలో పాప స్పర్శే లేదు, మొత్తం పుణ్యం పరిపూర్ణంగా ఉంది. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం సుమా. ఎట్లాగ తట్టుకుంటావో ఏమిటో, నాకు కూడా చాలా కష్టంగా ఉంది అని అన్నాడు. ఇతను సహజంగా మహావీరుడు, క్షాత్రధర్మం మూర్తి భవించిన వాడు, ఏకపత్ని వ్రతుడు, నిత్య తపోనిరతుడు, అస్త్రబల సంపన్నుడు. తమ్ముడు పోయాడన్న ఆవేశంలో ఉన్నాడు. ఆ ఆవేశం నువ్వు తట్టుకోలేవు. కనుక నా మాట విను. మనం కొంచెం వెనక్కు జారుకొని మన వాళ్ళను ముందుకు పంపటం మంచిది. శ్రీకృష్ణుడు ఇలా అంటూనే ఏవేవో సైగలు చేశాడు. వెంటనే సాత్యకి, ప్రద్యుమ్నుడు, కృపవర్మ, వృషకేతుడు మొదలైన వారంతా వారి సైన్యంతో ముందుకు వచ్చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఉన్న రథం కాస్త వెనక్కు వెళ్ళిపోయింది. అర్జునుడు ఏమాత్రం మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా రథాన్ని 12 క్రోసులు వెనక్కు తీసుకువెళ్లిపోయాడు శ్రీకృష్ణుడు. 12 క్రోసులంటే సుమారు 25 మైళ్ళు. ఆ రథం చుట్టూతా సైనికులంతా వచ్చి చేరారు. ఎదురుగా ఆ సురధుడు చూస్తున్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. అతను మాటలు చాలించి ధనుసు తీసుకొని బాణాలు వేద్దామనుకుంటే ఎదురుగుండా కృష్ణార్జునులు కనబడలేదు. విషయం అర్థమైపోయింది. చివరికి మన పరాక్రమం అంతా ఈ బుడతలపైన చూపించాల్సి వస్తుంది. వీళ్ళేం చేశారు తప్పు? అసలు దోషులు వాళ్ళు కదా అని అనుకున్నాడు. ఆ మాటే పైకి అనేశాడు, ఏడీ మీ అర్జునుడు, ఏడీ మీ కృష్ణుడు? మా తమ్ముడి మీద అంత పరాక్రమం చూపించిన ఆ పెద్ద మనుషులేరు? ఎక్కడికి పారిపోయారు? వాళ్ళకు దమ్ము లేదా? మిమ్మల్ని ముందుకు తోసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారేమిటి? మీ ప్రాణాలు తీసి వారు బ్రతుకుతారా అని గట్టిగా అరిచాడు. వాళ్ళు తక్కువ వాళ్ళ? ఎందుకయ్యా అట్లా అరుస్తావు? పిరికి వాళ్ళు అరుస్తారు, చదువుకొని వాళ్ళు అరుస్తారు, చేతగాని వాళ్ళు అరుస్తారు. నువ్వెందుకు అరుస్తావు? దమ్ముంటే నీ పౌరుషం నా మీద చూపించు. కనిపించని వాళ్ళ మీద పడి ఏడుస్తావెందుకు? మేం కనిపిస్తున్నాం కదా, మా దెబ్బ తట్టుకో, మేం సామాన్యులమా అంటూ విజృంభించి మాట్లాడేశారు. యుద్ధం ప్రారంభమైంది. 1 గడియ 2 గడియల యుద్ధంలోనే ఆ సైన్యాలన్నింటినీ చెల్లాచెదురు చేసి వీళ్ళందరినీ చీల్చుకుంటూ ఆ 25 మైళ్ళు ముందుకెళ్లిపోయాడు సురధుడు. వీళ్ళు అతన్ని అంగుళం కూడా ముందుకు కదలనీయకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయినా సురధుడు అంతకు మించిన పరాక్రమం చూపించి వాళ్ళ రథాలను విరిచేసి వాళ్ళ సారథులను చంపేసి
వాళ్ళ ధనస్సులను ముక్కలు ముక్కలు చేసి వాళ్ళను మోర్చపోగొట్టేసి వాళ్ళు మళ్లీ తేరుకునే లోపలే 25 మైళ్ళు ముందుకు వెళ్లిపోయాడు. అతను అందరి మీద విచక్షణ రహితంగా బాణాలు వేశాడు. సాక్షాత్ శ్రీకృష్ణుడికి అర్జునుడికి కూడా బాణాలు గుచ్చుకున్నాయి. వాళ్ళు యుద్ధం చేద్దామనే దృష్టితో లేరు, ఎక్కడో వెనక్కు జారుకున్నారు. ముందున్న వాళ్ళు యుద్ధం చేస్తుంటే వీళ్ళు వెనకాల ఉన్నారు, అంటే సైనిక వర్గంలో కలిసిపోయారు. అటువంటి దశలో వాళ్ళ మీదకు కూడా బాణాలు వేశాడు ఈ సురథుడు. కృష్ణుడు అర్జునుడు కూడా ఆశ్చర్యపోయారు. కృష్ణుడి పక్షంలో సాత్యకి ఉన్నాడు, కృతవర్మ ఉన్నాడు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు. వీళ్ళంతా సామాన్యులు కారు. మహాభారత యుద్ధంలో కాకలు తీరిన మహావీరులు వీరంతా. వీరందరినీ చెల్లాచెదురు చేసి ఎవరికీ కూడా గుక్క తిప్పుకోవడానికి అవకాశం లేకుండా చేసి శ్రీకృష్ణార్జునుడు కనిపించేసరికి సుధనుడు పకపకా నవ్వాడు. నవ్వి 25 మైళ్ళు వెనక్కి వచ్చి దాక్కున్నావా శ్రీకృష్ణ, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. నా ఎదుట పడ్డావు, నువ్వు నాకు దర్శనమిచ్చావు. ఇక నేను దేనికి భయపడాలి? మృత్యువుకు భయపడాలా? నువ్వు కనిపించిన తరువాత ఇంకా మృత్యు భయం దేనికి? ఇదిగో వస్తున్నా. నీ భావను, నీ శిష్యుణ్ణి, నీ భక్తుణ్ణి ఎట్లా కాచుకుంటావో కాచుకో అని వీరాలాపాలు చేస్తూ అర్జున మంచి పరాక్రమం చూపించు అంటూ బాణాలు వేశాడు. కృష్ణార్జునులు తేరుకునే లోపు అతను వేసిన బాణాలకి వాళ్ళ రథం గిరగిరా తిరిగిపోయింది. శ్రీకృష్ణుడంతటి వాడు పగ్గాలు పట్టుకొని కాళ్ళతో నొక్కి పడుతూ నేలలోకి దించడానికి ప్రయత్నం చేశాడు. అంత ప్రయత్నం చేసినా అది ఆగలేదు. రథం ఆగకపోయేటప్పటికి అర్జునుడికి బాణాలు వేయడం చేత కాలేదు. రథం గిరగిరా తిరిగిపోతుంది. వెనకాల శత్రువు మాట్లాడుతున్నాడు. అర్జున, శ్రీకృష్ణుడు అందరికీ ఉద్గతి కలిగిస్తాడు, నీ రథానికి మాత్రం అధోగతి పట్టిస్తున్నాడు. ఆయన మామూలు మానవులను స్వర్గానికి తీసుకెళ్తాడు, అంతకంటే ఉత్తములైన వాళ్ళను అంతకంటే పైలోకాలకు పంపిస్తాడు, కైలాసానికి తీసుకెళ్తాడు, వైకుంఠానికి తీసుకెళ్తాడు, సాక్షాత్ మోక్షానికి తీసుకెళ్తాడు, అట్లా పైపైకి తీసుకుపోతాడు. అలా అందరినీ ఉద్గతికి తీసుకువెళ్లే పరమాత్మ నీ రథాన్ని భూమిలోకి కిందకు తొక్కేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మకు కూడా కుదరటం లేదు నీ రథాన్ని పైకి తీసుకెళ్దామంటే. నేను తీసుకెళ్తాను చూడు అన్నాడు. అతను అలా అంటూనే చక్రాల కిందకి బాణాలు వేసి ఆ రథాన్ని పైకి ఎగరగొట్టాడు. అక్కడితో ఆగలేదు. ముందుకు దూకేసి ఆ రథపు కాడిని 2 చేతులతో ఎత్తేసి, అర్జున కోరుకో, ఈ రథాన్ని ఎక్కడికి విసిరేయమంటావో కోరుకో. సముద్రంలోకి వేయమంటావా? హిమాలయాల్లోకి విసిరేయమంటావా? హస్తినాపురంలో ఉన్న మీ అన్న దగ్గరికి వేయమంటావా? ఈ రథాన్ని ఎక్కడ విసిరేయమంటావో అంటూ రథాన్ని గిరగిరా తిప్పేశాడు. అప్పుడు అర్జునుడు రథం మీద ఉన్నాడు, సురథుడు నేల మీద ఉన్నాడు. యుద్ధ ధర్మాల ప్రకారం రథం మీద ఉన్నవాడు నేల మీద ఉండేవాడి మీద బాణాలు వేయకూడదు. ఈ నియమం పెట్టుకుంటే లాభం లేదనుకొని అర్జునుడు ఒక బాణం తీసి సురథుడి కుడి చేతిని విరగొట్టేశాడు. అక్కడితో బ్రతుకు జీవుడా అనుకొని అర్జునుడు కృష్ణుడు ఎట్లాగో రథం మీద నుంచి దూకేశారు. పైనున్న ఆంజనేయుడు కూడా ఈ రథం కదలకుండా తన తోకతో కప్పి జాగ్రత్తగా నిలబెట్టాడు. మామూలుగా అయితే యుద్ధంలో ఆయన భాగం వహించవలసిన ఆవశ్యకత లేదు. ఊరికే జెండాలో ఉండి చూస్తూ ఉండటమే ఆయన పని. అటువంటి జెండాలో నుంచి మామూలు ప్రత్యక్ష స్వరూపంలోకి వచ్చి తోకను పొడిగించి రథం చుట్టూ కవచంలాగా ఏర్పాటు చేసి ఆ రథాన్ని నిలబెట్టాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఆంజనేయుడు కలిసి ఎట్లాగో అట్లాగా ఆ రథాన్ని నిలబెట్టారు. అర్జునుడు కూడా యుద్ధ ధర్మాన్ని పక్కన పెట్టి సురథుడి చేతిని విరక్కొట్టాడు. చేయి తెగిపోయినా సరే ఆ సురథుడు ఏమాత్రం జంకలేదు. ఎడమ చేత్తోనే ఒక గదను తీసుకొని కనిపించిన వారిని కనిపించినట్లు చితకబాదాడు. ఆ చితకబాదటంలోనే అర్జునుడి అశ్వాలు చితికిపోయాయి. కృష్ణుడికి అర్జునుడికి కూడా కొంచెం దెబ్బలు తగిలాయి. సుమారుగా 10,000 ఏనుగులను 10,000 గుర్రాలను చంపేశాడు ఒంటి చేత్తో. సురథుడి ఉత్తమ స్థాయి అర్జునుడికి అర్థమవుతోంది. శ్రీకృష్ణుడు తనకు స్వయంగా తత్వబోధ చేశాక గనుక తనకు బాగా తత్వజ్ఞానం కలిగిందని భావించే అర్జునుడికి కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సురథుడికి మరణ భయం లేదు. ఎదుటి ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ మీద భక్తి తగ్గటం లేదు. మనసులో ద్వేషరహితంగా అద్భుతమైన యుద్ధం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడినే గదపెట్టి బాధేశాడు. అయినా సరే అతని మనసులో ఎక్కడా ద్వేషరేఖ లేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ద్వంద్వాతీత స్థితిలో ఇతను యుద్ధం చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది అర్జునుడికి. ఈ దశలో అరుస్తున్నాడు సురథుడు. అర్జున, నువ్వు సత్య ప్రతిజ్ఞ చేస్తావని విన్నాను. నా తమ్ముడి విషయంలో ప్రతిజ్ఞ చేశావు ఏదో ప్రగల్భాలుగా. ఇప్పుడు నేనున్నాను ఎదురుగా, ఏం ప్రతిజ్ఞ చేస్తావో చెయ్యి అన్నాడు. అర్జునుడికి పూర్వం ఉన్న దమ్ము లేదు, పొగరు మాటలు లేవు, పిచ్చి మాటలు లేవు. కానీ ప్రతిజ్ఞ చేయాలి. యుద్ధంలో ఉన్నాడు కనుక తప్పదు. సురథ, నీ తండ్రి ఎదురుగా నిన్ను కూల్చేస్తాను, నీ తలను తుంచేస్తాను, ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు. అంతే తప్పితే చంపలేకపోతే నా పూర్వజులు అట్లా అయిపోతారు, ఎట్లా అయిపోతారు, ఇటువంటి పిచ్చి మాటలు ఏమీ మాట్లాడలేదు. అయినా సరే వెనకాల శ్రీకృష్ణుడు, అయ్యో అయ్యో ఏం మాటలయ్యా అవి, పిచ్చి మాటలు, తొందరపడుతున్నావు, ఊరుకోవయ్యా అన్నాడు. సురథుడు అర్జునుడి ప్రతిజ్ఞ విని, అర్జున, నువ్వు సత్య ప్రతిజ్ఞ చేస్తావని ప్రతీతి ఉంది. నీకు కృష్ణ పరమాత్మ అండ ఉంది.
అయినా సరే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, విను. నిన్ను రథం మీద నుంచి నేల మీదకు కూల్చేస్తాను. నేను రథం లేకుండా నేల మీద ఉన్నప్పుడు నువ్వు నా మీద బాణాలు వేసి నా చేయి తుంచేశావు. ఇప్పటికీ నేను నేల మీద ఉండి యుద్ధం చేస్తున్నాను, నువ్వు రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నావు. అయినా సరే శ్రీకృష్ణ పరమాత్మ చూస్తూ ఉండగానే నిన్ను రథం మీద నుంచి నేల మీదకి పడేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు. అర్జునుడికి వణుకు పుట్టుకొస్తోంది. న్యాయంగా అయితే అర్జునుడు లాంటి వీరుడు, నీకు రథం లేదు గనక, ధనస్సు లేదు గనక నేను గద పట్టుకుని యుద్ధం చేస్తానాలి. పూర్వం ఎన్నోసార్లు అలా అన్నాడు, కానీ ఇప్పుడు అలా అనే ధైర్యం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా నీరసించిపోతున్నాడు. ఆయనేమీ ప్రోత్సహించడం లేదు. అవతలవాడి విజృంభణ లోకోత్తరంగా ఆశ్చర్యకరంగా ఉంది, రాగద్వేషాలకు అతీతంగా ఉంది. అతను జయ్యెచ్చ లేకుండా యుద్ధం చేస్తున్నాడు. సురధుడి ప్రతిజ్ఞ విని అర్జునుడు మరింత రెచ్చిపోయాడు. నేను కూడా తత్వజ్ఞుడినే, నేను కూడా రాగద్వేషాలు లేకుండా యుద్ధం చేస్తాను అని నిశ్చయం చేసుకొని అర్జునుడు బాణాలు ప్రయోగిస్తున్నాడు. సురధుడు విజృంభించి చుట్టూ ఉన్న సైన్యాన్ని చితకబాది తన ఎడమ చేతిలో ఉన్న గదతో మళ్లీ అర్జునుడి మీద, కృష్ణుడి మీద కూడా గదాఘాతాలు చేశాడు. ఆ దాటికి తట్టుకోలేక అర్జునుడు రథం మీదే కూర్చొని బాణాలు వేసి అతని ఎడమ చేయి కూడా నరికేశాడు. 2 చేతులు రాలిపోయి కేవలం మొండెం మిగిలింది. ఆ మొండెం కూడా మూర్చపోవటం లేదు, జంకటం లేదు. 2 కాళ్లతో 2 పక్కలా పరిగెడుతూ అందరినీ పిండి పిండి చేస్తుంది. కొంచెం సేపు ఆగితే ఆ మొండెం ఎగిరి రథం మీదకు దూకి అర్జున్ని, శ్రీకృష్ణుని కూడా నేల మీదకు తోసేసి మర్దన చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆ దశలో అర్జునుడు ఇక లాభం లేదనుకొని మనసును ఏకాగ్రం చేసుకొని ప్రాణాపాయ స్థితిలో తప్పు లేదని నిశ్చయించుకొని ఒక ఘోరమైన, తేజోమయమైన, అస్త్రమయమైన బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం పోయి సురధుడి తలను టకాలను తుంచేసింది. కానీ చిత్రం ఏమిటంటే, కంగారులో అర్జునుడు ఆ బాణాన్ని ఎట్లా ప్రయోగించాడో, ఆ సురధుడి శరీరం దాన్ని ఎట్లా ప్రతిఘటించిందో ఏమో గాని ఆ తెగిన శిరస్సు ఎగిరిపడి మహావేగంతో అర్జునుడి తలకు కొట్టుకుంది. ఆ తల వచ్చి కొట్టుకునేసరికి దూరం నుంచి ఒక ఫిరంగు గుండు వచ్చి తగిలినట్లయిపోయి అర్జునుడు మూర్చపోయి ఒళ్ళు తెలియక ధనస్సు పక్కన పారేసి రథం మీద నుంచి దొర్లి నేల మీద పడిపోయాడు. సురధుడి ప్రతిజ్ఞ సార్థకమైంది. శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే అర్జునుడు రథం మీద నుంచి దొర్లి స్పృహ తప్పి ప్రాణాలు మాత్రమే మిగిలి కింద పడిపోయాడు. అక్కడ శిరస్సు తెగిన మొండెం గిలగిలా కొట్టుకుంటూ తనకు తగిలిన అనేక సైనికులను సంహరిస్తూ వీరోచితంగా ప్రాణాలు వదిలిపెట్టింది. అర్జునుడి తలకు తగిలిన సురధుడి శిరస్సు మళ్లీ శ్రీకృష్ణుడి పాదాల మీద పడింది. శ్రీకృష్ణుడు అత్యంత ఆదరంతో ఆ శిరస్సును తీసుకొని చేతులతో అట్లా పట్టుకున్నాడు. ఆ పట్టుకోవటంతో ఆ శిరస్సులో నుంచి ఒక దివ్య జ్యోతి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. కొద్ది క్షణాలు అంత స్తబ్దమైపోయింది. 2 పక్కల సైన్యము ఆశ్చర్యంగా చూస్తోంది. ఏమి పరాక్రమరా ఇది, ఎంత తపస్సు ఇది! శ్రీకృష్ణ పరమాత్మ ఎదుట పంతం పట్టి నెగ్గాడు. గోగ్రహణ సమయంలో భీష్మ, ద్రోణ, కృపాది మహావీరులంతా ఒక్కసారిగా వచ్చి ఎదిరించినా సరే అర్జునుని ఏమీ చేయలేకపోయారు. అటువంటి అర్జునుడు కిరీటం రాలిపోయి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళ వెంబటి బొటపటా నీళ్లు కారుస్తూ ఆ శిరస్సును పట్టుకొని ఉన్నాడు. ఇందాక సుధనువుడి శిరస్సు విసిరేస్తే వాళ్ళెంతో బాధపడ్డారు. అందుకని ఆయన ఆ శిరస్సును కుడి చేత్తో పట్టుకొని ఎడమ చేత్తో అర్జునుడి శరీరానంతా నిమురుతూ సేద తీర్చి కూర్చోబెట్టాడు. అప్పటికి గాని అతనికి స్పృహ రాలేదు. స్పృహలోకి వస్తూనే ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్న సురధుని శిరస్సు చూసి, బావా శ్రీకృష్ణ, నాకు కొంచెం అనుమతి ఇవ్వు. నువ్వు అనుమతిస్తే ఈ శిరస్సును ఒకసారి స్పృశించి నమస్కారం చేసుకుంటాను. అలా చేస్తే నేను కూడా వీరుల పంక్తిలో చేరిన వాణ్ణి అవుతాను. ఈ వీరుడు ముందు నేనెంత, ఇతని తత్వజ్ఞానం ముందు నేనెంత. కేవలం నీ బలంతో ఎట్లాగో ప్రాణాలతో ఉన్నాను తప్పితే ఇక నాకు మిగిలిందేముంది? నేను వీరుడిగా పనికొస్తానా? ఇతని ముందు నేను ఏ రకంగా పనికొస్తాను? కొండ ముందు చీమలాగా కనిపిస్తున్నాను. అతనికి నమస్కారం పెట్టి నేను ధన్యుని అవుతాను బావా, నాకు అనుమతి ఇవ్వు అని శ్రీకృష్ణుడి అనుమతి స్వీకరించి 2 చేతులతోనూ భక్తిపూర్వకంగా ఆ సురధుడి శిరస్సును స్పృశించి నమస్కారం చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ లోలోపల ఆలోచించాడు, ఈ శిరస్సును ఏం చేయాలి అని. ఈ శిరస్సు మామూలు శిరస్సులాగా నేల మీద పడటానికి వీలు లేదు. తన పాదాల మీద పడ్డ శిరస్సు ఇది. పాపస్పర్శ లేని శిరస్సు ఇది. ద్వంద్వాతీతమైన సమస్థితికి చేరుకున్న ఉత్తమోత్తమైన జ్ఞాన శిరస్సు ఇది అని ఆలోచించి గరుక్మంతుని స్మరించాడు. వెంటనే గరుక్మంతుడు వచ్చాడు. ఆ వచ్చిన గరుక్మంతుడు కూడా ఎట్లా వచ్చాడు? వర్షాకాల ప్రారంభంలో మెరుపులు మిరుముట్లు గొలుపుతున్న మేఘాల మధ్యలో కళ్ళు జిగేలుమనే కాంతులు ఏవైతే ఉన్నాయో అంతకు మించిపోయిన కాంతులతో పైకి కిందకి అల్లల్లాడుతున్న రెక్కలతో వచ్చాడు.
గరుత్మంతుడి విశేషం ఏమిటంటే ఆయన రెక్కలు అల్లలాడుతుంటే వేదాలన్నీ వినిపిస్తూ ఉంటాయట. ఆ వేదనాదాలు చుట్టూ ఉన్న వాయువులను ప్రకంపజేస్తూ ఉంటాయి. ఆ ప్రకంపనలు ఎలా ఉన్నాయంటే పర్వతాలు ఎగిరిపడేటట్లుగా ఉన్నాయి. అలా పర్వతాలను ఎగరగొడుతున్న గాలితోనూ వేదమంత్ర నాదాలతోనూ కూడిన రెక్కలు కలిగిన గరుత్మంతుడు వచ్చి పరమాత్మ ముందు వాలి నమస్కరించి, దేవా, ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు. గరుడ, ఈ భక్తుడు మహాజ్ఞాని, ఆదర్శ పురుషుడు. ఇతని శిరస్సు కింద పడకూడదు. జాగ్రత్తగా దీనిని తీసుకువెళ్లి త్రివేణి సంగమంలో ఆ నీళ్ళల్లో వేసిరా అన్నాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు కొంచెం సందేహంగా చూసి, దేవ, గంగాజలంలో ఒకటి అస్థికలు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఆ జీవుడు స్వర్గంలో అమృతహారిగా ఉంటాడని పెద్దలు చెబుతారు అని ప్రమాణవాక్యం ఉంది. కాని ఈ సురదుడికి దానితో పనేముంది? ఇతని తేజస్సు నీ ముఖంలోకి ప్రవేశించింది. ఇతను నీలో లయించిపోయాడు. అదీగాక ఇతని శిరస్సు సరాసరి నీ చేతిలో పడింది. అతనికి స్వర్గాది లోకాలతో పనేముంది ఇంకా అని అడిగాడు. కాని ఇంతలో సర్దుకొని, దేవా, అవన్నీ నాకెందుకు? సత్పురుషుల ఆజ్ఞ అన్నిటికన్నా గొప్పది. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం కదా. ఈ పిచ్చి ప్రశ్నలు నాకెందుకు? నువ్వు చెప్పినట్లే చేస్తానని అన్నాడు మళ్ళీ. కాని గరుత్మంతుడి మనసులో కలిగిన సందేహాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణ పరమాత్మ తన మనసులోని మాట బయటపెట్టాడు. గరుడ, ఏమీ లేదయ్యా. ఇతని శిరోస్పర్శి వల్ల ఆ ప్రయాగ క్షేత్రము, తీర్థము కూడా పవిత్రమవుతాయి. తీర్థాలకు తీర్థత్వం ఎలా వస్తుందో నీకు తెలుసు కదా. మహాత్ముల పాదస్పర్శి వల్ల తీర్థాలకు తీర్థత్వం వస్తుంది. గంగా నది, పరమ పావనమైన నదులు కూడా పాపాత్ముల స్పర్శ ఎక్కువై తమలో పాపాలు ఎక్కువైనప్పుడు మహాత్ముల దగ్గరకు వెళ్లి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుని వస్తాయని విన్నావు కదా. ఇప్పుడు పరమ పవిత్రుల కంటే పవిత్రమైన వాడు ఈ సురదుడు. ఇతని శిరస్సు తగిలితే ఆ క్షేత్రం, ఆ తీర్థం ఇతోధికంగా పవిత్రమవుతాయి. అందుకోసం పంపిస్తున్నాను, తీసుకెళ్ళు అని అన్నాడు. గరుత్మంతుడు చాలా సంతోషించి ఆ శిరస్సును ఎంతో ఆదరపూర్వకంగా ముక్కుతో పట్టుకుని తీసుకెళ్లాడు. ఆ వెళ్లటంలో కైలాసం పక్క నుంచి వెళ్ళాడు. అక్కడ శివుడు కొలువుతీరి ఉన్నాడు. అక్కడ పార్వతి, నంది, భృంగి, శృంగి మొదలైన వారు అందరూ కూడా ఉన్నారు. సురదుడి శిరస్సును చూసేటప్పటికి నీలకంఠుడికి ఎంతో ఆశ కలిగింది. ఇది కూడా నా మెడలోని కపాలమాలలోకి వస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. కాని శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని వేరే చోటికి పంపుతున్నాడు. ఆయనకి విషయం అర్థమైంది. అందువల్ల భృంగిని పిలిచి, భృంగి, నువ్వు ఆ గరుత్మంతుడు వెనకాల వెళ్ళు. ఆయన ఆ శిరస్సును ఎక్కడ వదిలిపెడితే అక్కడి నుంచి తీసుకురా అన్నాడు. భృంగి మహోత్సాహంతో గరుత్మంతుని వెనకాల బయలుదేరాడు. ఆ వెళ్లినవాడు చెప్పింది చెప్పినట్లు చేయక గరుత్మంతుడికి దగ్గరగా వెళ్లి, ఏమయ్యా, ఆ తలకాయ నీకెందుకు, నాకిచ్చేయి అన్నాడు. అదేమిటయ్యా, నేనెలా ఇస్తాను అన్నాడు గరుత్మంతుడు. భృంగి కొంచెం గొంతు పెంచాడు. నేను సాక్షాత్ త్రిపుర సంహారం చేసిన ఈశ్వరుడి పరివారాన్ని. ఏమనుకున్నావో ఏమో, నేను అడిగాను, నాకిచ్చేయి, నీకెందుకు అన్నాడు. ఇద్దరికి కొంచెం వాగ్వివాదం పెరిగింది. గరుత్మంతుడు కొంచెం ఆలోచనలో పడ్డాడు. అడిగేవాడు శివుడు పరివారం, కాని తన స్వామి ఆ శిరస్సును ప్రయాగలో వేయమన్నాడు. వేస్తే ప్రయాగ పవిత్రత పెరుగుతుందంటున్నాడు. స్వామి ఆజ్ఞను ధిక్కరించడం ఎలా? ఇక మనకు ఇతనితో వాదన ఎందుకు అని ఆలోచించి గరుత్మంతుడు తన రెక్కలను గట్టిగా ఆడించేశాడు. ఆ గాలికి ఆ బక్క భృంగి ఎగిరి పడ్డాడు. ఆ పడటం సరాసరి కైలాసంలో ఈశ్వరుడి కాళ్ల మీద పడ్డాడు. పార్వతీదేవి పక్కపక్కా నవ్వేసింది. మంచి బలవంతుడివై నువ్వు నీ గురువుగారికి తగ్గట్టే ఉన్నావు. ఓ పురమర్దన, నీ పరివారం, నీ దాసులు, నీ భక్తులు నీ గురించి గొప్పగా చెబుతున్నారు. మా స్వామి త్రిపుర సంహారం చేసిన వాడు అంటున్నారు. అయితే నీకున్న భక్తుడెవరు? ఈ భృంగి. నీతో హాస్యాలు చేసేవారెవరు? పిశాచాలు. నీ చేతిలో ఉన్న మహా ఆయుధం ఏమిటయ్యా అంటే మంచపు కోడు. మెడలో పులిగోరులాగా రక్షలేమిటయ్యా అంటే ఎముక మొక్కలు. వాహనమేమిటయ్యా అంటే ముసలి ఎద్దు. స్వామి, మీ అలంకారం, మీ పద్ధతి అంతా ఇలా ఉంది. ఇదంతా భ్రాంతి కాకపోతే మరేమిటి? అయినా సరే మీకెప్పుడూ జయమే అని ఆమె హాస్యాలు చేసింది. బోలాశంకరుడికి వెంటనే పౌరుషం పొడుచుకొచ్చింది. నంది, మీ అమ్మగారు ఏంటో అంటుంది చూడు, నన్ను పరిహాసం చేస్తుంది. ఈ భృంగి లాభం లేదు. నువ్వు వెంటనే బయలుదేరు, తీసుకొచ్చే ఆ తలకాయని అన్నాడు. అంతకు ముందేమో గరుత్మంతుడు ఆ శిరస్సును ఎక్కడో అక్కడ వేస్తాడు, వేశాక తీసుకురా అన్నాడు. ఇప్పుడేమో వెంటనే ఆ శిరస్సును తీసుకురా అంటున్నాడు. దాంతో మహానందంగా వెళ్లిపోయాడు ఆ నంది. కొంత దూరం వెళ్లేటప్పటికి గరుత్మంతుడు కనిపించాడు. గరుత్మంతుడు మళ్లీ శివుడి దగ్గర నుంచి పోటీ వస్తుందిరా బాబు అనుకుంటూ ఉండగానే నందీశ్వరుడు వేరే వాదాలు పెట్టుకోకుండా ఒక్కసారిగా గట్టిగా నిట్టూర్చాడు. ఆ గాలికి గరుత్మంతుడు ఆకాశంలో గిరగిరా తిరగడం ప్రారంభించాడు. ఎంత తిరిగినా ముక్కుతో పట్టుకున్న శిరస్సు మాత్రం వదిలిపెట్టలా. ఆయన ఎగిరిపోతుంటే ఆయన్ని పట్టుకోవాలని నంది ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ సన్నివేశం ఎలా ఉందంటే సుడిగాలికి గిరగిరా తిరిగి దూది పింజను పట్టుకోవడానికి ఒక ఏనుగు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. గరుత్మంతుడు ఆకాశంలో గిరగిరా తిరిగే వరుసలో ఒకసారిగా సరాసరి త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేశాడు. ఆయన మంచి తెలివైన వాడు. త్రివేణి సంగమాన్ని దూరం నుంచే గమనించాడు. ఆ తీర్థం దగ్గరకు వస్తూనే చేతిలో ఉన్న కపాలాన్ని సకామని నీళ్లలో పడేశాడు. స్వామి ఆజ్ఞ అక్కడితో అయిపోయింది. వెంటనే నందీశ్వరుడు వచ్చేసి ఆ శిరస్సును తీసుకున్నాడు. తీసుకుంటే తీసుకుపోని స్వామివారి ఆజ్ఞ అయిపోయింది. ఆ శిరస్సు ఆ తీర్థంలో పడింది. ఆ తీర్థం పవిత్రమైపోయింది. ఇక ఆ శిరస్సు ఎటుపోతే మనకేముంది అనుకుని నవ్వుకుంటూ వెనక్కి వచ్చేశాడు గరుత్మంతుడు. నందీశ్వరుడు ఆ శిరస్సును తీసుకుని శివుడి దగ్గరికి వెళ్లిపోయాడు. కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఆ కపాలాన్ని 2 చేతులతో ఆదరంగా తీసుకొని సగౌరవంగా ఒళ్ళో పెట్టుకుని తన కపాలమాలలో చేర్చుకున్నాడు. ఇతని తమ్ముడి శిరస్సు ఇదివరకే వచ్చింది పార్వతి. ఇప్పుడు ఈ శిరస్సు కూడా నా మాలలో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వీడు పరమ పవిత్రుడు, తత్వజ్ఞాని, కామ విజేత, ఏకపత్ని వ్రతుడు, జయాపజయాలు, సిద్ధి అసిద్ధులు రెండూ సమంగా పెట్టుకుని సమబుద్ధితో యుద్ధం చేసిన మహాప్రజ్ఞాశాలి, శ్రీకృష్ణుడి ప్రశంసకు పాత్రమైన వాడు, శ్రీకృష్ణుడి పాదాల మీద తన శిరస్సును సమర్పించగలిగిన వాడు, శ్రీకృష్ణుడికి ఎదురు నిలబడి తన ప్రతిజ్ఞను నిర్వహించగలిగిన వాడు. ఇటువంటి పవిత్రమైన వాళ్ళ శిరస్సులు పెట్టుకుంటాను గాని మిగిలిన శిరస్సులను పెట్టుకుంటానా? శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని త్రివేణి తీర్థంలో వేయమని ఎందుకన్నాడంటే ఆ త్రివేణి విష్ణుమూర్తి శరీరం. తన శరీరం పవిత్రం చేసుకోవాలని ఆయన అలా అన్నాడు. ఆయన కోరిక తీరింది, నా కోరిక తీరింది, అంతా బాగుంది అన్నాడు శంకరుడు. సో ఇప్పుడు హంసధ్వజరాజు తన 2 కొడుకులను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తానే యుద్ధంలోకి దూకుతాడు. తాను యుద్ధ రంగంలోకి దూకితే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిసిన శ్రీకృష్ణుడు అలా జరగకుండా ఉండటానికి ఏం చేశాడు? ఆ తరువాత ఆ అశ్వం మళ్లీ బయలుదేరి ఎక్కడికి వెళ్ళింది? అర్జునుడి భార్యల్లో ఒకరైన ప్రమీలాదేవి అర్జునుడిని ఎలా కలుసుకుంటుంది? అత్యంత పరాక్రమవంతులైన స్త్రీల మీద అర్జునుడు యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది? అసలు ఆ స్త్రీ రాజ్యం యొక్క విశేషాలు ఏంటి? ఆ తరువాత వింత వింత సరస్సుల ప్రభావం వలన గుర్రం ఆడగుర్రంగా మారిపోవటం, మరలా అది పులిగా మారిపోవటం, ఇలాంటి విషయాలన్నీ కూడా వచ్చే వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలండి. తెలుసు కదా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.